Hi guys, hello, good evening and good morning. Today I'm going to telling about the web design, backend web design about the Spring tool. I mean Spring Boot. I'm going to telling about the Spring Boot introduction. నేను ఈరోజు వచ్చేసి స్ప్రింగ్ బూట్ దానికి సంబంధించినవన్నీ అనేది ఇంట్రడక్షన్ గురించి చెప్తాను. అంటే మనకు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడానికి, ఆ వెబ్సైట్ డిజైన్ చేసిన దానికి ఇంటర్ఫేస్ని కలిగించడానికి మనకు ఎటువంటి ఇంట్రడక్షన్ అన్నమాట. మనకి ఏ ఏ రిక్వైర్మెంట్ అవుతాయి, ఏవేవి టూల్స్ అవసరము, ఏ ఏ టెక్నాలజీ అవసరము, మనకు ఏ విధంగా చేస్తారు అనేది ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో అనేది చెప్తాను. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ ఎంవిసి. స్ప్రింగ్ బూట్ ఎంవిసి అనేది మోడల్. ఈ స్ప్రింగ్ బూట్ ఎంవిసి వచ్చేసి మనం ఒక వెబ్ డిజైనింగ్ చేయడానికి, ఒక వెబ్ డిజైనింగ్ క్రియేట్ చేయడానికి ఉండే ఒక ప్రాసెస్ అనమాట. కంప్యూటర్ టెర్మినాలజీలో వచ్చేటట్టు ఒక మెథడాలజీని దీన్ని పిలుస్తారు. ఈ ఈ వచ్చేసి ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక టెర్మినాలజీ, అంటే ఒక వేని వచ్చేసి మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేయడం జరుగుతుంది స్ప్రింగ్ బూట్ ఎంవిసిలో. తర్వాత స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది మనం మోవెన్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవడానికి, ఐ మీన్ డిపెండెన్సీస్ కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా మనం ఏవే డిపెండెన్స్ కావాలనో వాటి ఆర్టిఫెక్ట్ ఐడీలు వాటన్నిటిని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక వెబ్సైట్ వచ్చేసి ఇనిషియలైజర్. ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంటెలిజే ఐడిఏ అనేది ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్, ఇట్ ఈజ్ ఏ టూల్. లైక్ ఇది ఒక టూలు, తర్వాత పోస్ట్ మ్యాన్ టూలు, తర్వాత MySQL డేటాబేస్ అనేది. ఈ MySQL డేటాబేస్ అనేది దిస్ ఈజ్ ఏ డేటాబేస్, దిస్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ కనెక్షన్. దీని రెస్ట్ ఏపీఐ సంబంధించి మనకు ఏదైనా యాక్షన్స్ కమాండ్ పంపడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. రెస్ట్ పోస్ట్ మ్యాన్ అనేది ఒక ఏపీఐ టూల్. ఇది టూలే, ఏదేం టూల్ అంటే ఏపీ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ టూల్ అనమాట. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ టూల్ అనేది ఇన్ కేస్ మనం ఏదైనా ఒక కమాండ్స్ కానీ ఒక ఇంటర్ఫేస్ అనేది మనకు అప్లికేషన్కు పంపించడానికి, తర్వాత దాన్ని కాల్ చేయడానికి, సింపుల్గా చెప్పాలంటే మన వితౌట్ వెబ్సైట్ని క్రియేట్ చేయకుండా, వితౌట్ వెబ్సైట్ వీ కెన్ పెర్ఫార్మ్ ద ఆపరేషన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ బై యూజింగ్ ద పోస్ట్ మ్యాన్ టూల్. ద్వారా మనం పోస్ట్ మ్యాన్ టూల్ ద్వారా మనం ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ టెస్టింగ్ పర్పస్. పోస్ట్ మ్యాన్ ఈజ్ ఏ టెస్టింగ్ పర్పస్. బట్ హౌ కెన్ వీ పెర్ఫార్మ్ అవర్ project? How can we perform our project? What is the bugs and what is the actual terminology? We can test our website we can test our project by using the Postman tool. Postman tool ఉపయోగించి దీన్ని మనం టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఏ డేటాబేస్ టు అనేది స్టోర్ ద డేటా వాట్ వీ రిక్వైర్డ్. ఐ మీన్ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనకు ఈ MySQL డేటాబేస్ కానీ, లేదా మ్యాంగో DB కానీ, SQL డేటాబేస్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఏంటంటే MySQL డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే MySQL వర్క్ బెంచ్ ఇది అసలు MySQL వర్క్ బెంచ్. వీటికి సంబంధించి నేను అనేది సింపుల్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. దిస్ ఈజ్ జస్ట్ ఏ ఇంట్రడక్షన్ వీడియో. ఇది ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. దీని తర్వాత నేను ఇన్నర్లోకి వెళ్తాను. తర్వాత ప్రోగ్రామ్ను ఎలా అంటే మన ప్రాజెక్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయడం, హౌ టు కన్స్ట్రక్ట్ ద ప్రోగ్రామ్, తర్వాత రెస్ట్ ఏపీఐ, తర్వాత థీమ్ లీఫ్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత మైక్రో సర్వీసెస్, ఇప్పుడు సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటి అనేది వెళ్తూ ఉంటాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్తాను. వాట్ ఈస్ ద స్ప్రింగ్ ఎంవిసి? స్ప్రింగ్ ఎంవిసి ఈజ్ ఏ మెథడ్. Spring is a method or protocol. Protocol means procedure. A set of procedures is called as a protocol. ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ని మనము ప్రోటోకాల్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఆర్ సెట్ ఆఫ్ ఏ మెథడ్.
This is a Spring MVC. That means we can send the details there, protocols for the system. How can we perform? How can we do? This Spring MVC గురించి ఒక సింపుల్ గా చెప్తాను. స్ప్రింగ్ MVC అనేది ఒక మొత్తం దీంట్లో లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ను బట్టి ఈ స్ప్రింగ్ MVC యొక్క ఆర్కిటెక్చర్, ఈ స్ప్రింగ్ MVC ఆర్కిటెక్చర్ లో ఫ్లో చార్ట్ గురించి చెప్తాను. దీంట్లో వచ్చేసి మొత్తం ఎన్ని ఉంటాయంటే, ఒకటి సర్వీస్ లేయర్ ఉంటుంది, తర్వాత ఫార్మాట్ మార్చుకుంటాను. ఒకటి వచ్చేసి సర్వీస్ లేయర్ ఒకటి ఉంటుంది, తర్వాత మోడల్ మీన్స్ ఎంటిటీ. ఓకే, వాట్ ఈస్ ఏ మోడల్? మోడల్ ఈస్ ఎంటిటీ మీన్స్ ఎంటిటీ ఈజ్ ఏ టేబుల్ ఇన్ ద table in the database. Entity is a table, is a table. A service is a service layer, and this is also very important for the repository layer. This is a interface layer. Okay, I can clearly tell about this. నేను దీంట్లో మొత్తం అనేది క్లియర్ గా చెప్తాను. ఇది వచ్చేసి స్ప్రింగ్ బూట్ యొక్క ఫ్లో ఆర్కిటెక్చర్. స్ప్రింగ్ బూట్ ఫ్లో ఆర్కిటెక్చర్ లో మొత్తం ఏముంటాయి అంటే, ఫస్ట్ ఏంటంటే ఎంటిటీ ప్రాసెస్ ఉంటుంది. ఎంటిటీ ప్రాసెస్ ఫస్ట్ ఏముందంటే ఎంటిటీ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎంటిటీ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము అంటే టేబుల్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ టేబుల్లో మనకు కావాల్సిన టేబుల్స్ లో కాలమ్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇన్బిల్ట్ గా డేటాబేస్ అనేది వెన్ ఎవర్ వి రన్ ద ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ create a table created in the database with the column names. ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ ను స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ను మనం ఎప్పుడైతే రన్ చేయడం జరుగుతుందో, ఆ రన్ చేసిన వెంటనే మనకున్న డేటాబేస్ లో ఆ టేబుల్ నేమ్ విత్ కాలమ్ నేమ్స్ తో ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద స్కీమా ఇన్ దట్. స్కీమా క్రియేట్ చేసుకుని ఆ స్కీమాను ఏం చేస్తామంటే మనము కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కాల్ చేస్తున్నట్టే ప్రాపర్టీ సెక్షన్ లో మనం కాల్ చేసుకుంటాము. ఐ మీన్ we give the credentials of database in the property section. ప్రాపర్టీ సెక్షన్ లో మనం డేటాబేస్ సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేది ఇస్తాం. ఐ మీన్స్ దట్ ఈస్ ద రూట్ నేమ్, ద నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అండ్ mainly important is driver class. Driver class is most important to connect the database for our project. మన ప్రాజెక్ట్ కు డేటాబేస్ కనెక్ట్ చేసుకోవడానికి డ్రైవర్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డ్రైవర్ క్లాస్ అనేది మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటికల్లీ టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇఫ్ టేబుల్ ఈస్ నాట్ క్రియేటెడ్ ఇన్ ద డేటాబేస్, దట్ మీన్స్ ద కనెక్షన్ ఆఫ్ ద డేటాబేస్ ఈస్ ఫెయిల్డ్. The error in the connection of database. So check the properties in the file. We have to check our project properties. Whenever we check our properties, we can find what is the exact problem for the database. And first of all, entity table, and then we have to create the repository. We have to create the repository. Repository is the interface section. This is has a, and we have to extend from JPA repository. We have to extend from the JPA repository. JPA repository, what consists of JPA repository? Repository, that means JPA repository consists of a CRUD operations. JPA repository consists of CRUD operations. CRUD, C for create, R for CRUD, update, delete, and CRUD, create, read. C for create, R for read, U for update, D for delete. CRUD operations. The CRUD JPA repository మొత్తం కూడా
REST API సంబంధించిన CRUD ఆపరేషన్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్స్ పెర్ఫామ్ చేయడానికి we have to perform the CRUD operations in our project. We have to extend it from the JPA repository. This JPA repository must consist in the interface. This is only interface section. After creating the repository, we have to create the service layer. Service layer. Service layer. In the service layer, we have to create the operations or CRUD operations, either CRUD operations or security purpose operations, any operation. Any operations, we have to create the service layer. That means this service layer is a mediator from the repository layer and control section. The control section, the mediator of the repository and controller, repository and controller. This is a mediator of the service layer. Service layer is a mediator of the repository. Mediator of the repository and control section. Control section is a mapping point. We create the entity creation and then repository and the service section and then create the control section. Controller. This controller is a mapping section, mapping point. That means we have to, whenever we search in the www dot or http www or google.com, that is a mapping. www.google.com is a mapping. That is a domain. And in this section, we can only perform in the local host. We can perform on the hostess only. That is only local host. I mean, we can change our server port. This is work on the port. The defaultly in our every system has 8080 port. అంటే మనకు ఈ మ్యాపింగ్ అనేది మన సిస్టమ్ అనేది డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే 8080 అనే పోర్ట్ అనేది డిఫాల్ట్ గా తీసుకుంటుంది. మనకు కావాలి అనుకుంటే ప్రాపర్టీ సెక్షన్ లో సర్వర్ డాట్ పోర్ట్ అనిచ్చి మనకు కావాల్సిన పోర్ట్ నెంబర్ ని కూడా మెన్షన్ చేసినట్టు ఆ పోర్ట్ లోకి ఇది అనేది రన్ చేయడం జరుగుతుంది. ఇది మైక్రో సర్వీసెస్ లో ఇది వెరీ చాలా యూజ్ అవుతుంది. అండ్ కంట్రోల్ ఇది ఏ మ్యాపింగ్ సెక్షన్, రెస్ట్ కంట్రోలర్ అండ్ రిక్వెస్ట్ మ్యాపింగ్. దీంట్లోనే మనకు అన్ని మ్యాపింగ్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం రీడ్ చేయాలనుకో, రీడ్ కు ఒక మ్యాపింగ్ ఉంటుంది, సిఆర్యులో క్రియేట్ చేయడానికి ఒక మ్యాపింగ్ ఉంటుంది, తర్వాత అప్డేట్ చేయడానికి డిలీట్ చేయడానికి ప్రతి ఒక్క దానికి ఒక మ్యాపింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ మ్యాపింగ్ పాయింట్ అనేది మనం ఇక్కడ కంట్రోల్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద Maven project. I mean, this is a Spring Boot architecture. I will explain the Spring Boot architecture, how it is actually works in the database. ఎలా వర్క్ అవుతుందో ఒకసారి నేను చూపిస్తాను. I will Spring Boot flow architecture. This is a Spring Boot flow architecture. This is Spring Boot flow architecture. ఈ Spring Boot flow architecture లో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వస్తున్నామంటే ఇక్కడ మనకు పోస్ట్ మ్యాన్ టూల్లో వచ్చేసి పోస్ట్ మ్యాన్ టూల్ ద్వారా దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లయింట్ ఉంటుంది. క్లయింట్లో మనం పోస్ట్ మ్యాన్ టూల్ ద్వారా మనం రిక్వెస్ట్ అనేది పంపుతాం. ఎయిదర్ పోస్ట్ మ్యాన్ టూల్ ఆర్ ఇఫ్ we create the website, I mean if we create the timely for websites, we can send the details through the website also. If we not create the template website, we can only perform by using the postman tool. By using the postman tool, we can send the details, either CRUD operations or delete or read or anything we want. We can only send the details by using the postman tool. This is a testing purpose. We can send the details by using the postman tool through the port number by using port or HTTP request. I mean HTTPS
లోకల్ హోస్ట్ 8080 ఇలా ఉంటుంది ఫార్మాట్. అంటే హెచ్టిటిపి డబల్ కాలమ్స్ లోకల్ హోస్ట్ 8080 అండ్ దెన్ వీ కెన్ మ్యాపింగ్ పాయింట్ మనం కంట్రోల్ సెక్షన్లో ఏవైతే మ్యాపింగ్ సెక్షన్స్ ఇస్తామో అవి తీసుకుంటుంది అక్కడి నుంచి డీటెయిల్స్ అనేది బైయింగ్ డీటెయిల్స్ టు ద కంట్రోలర్. కంట్రోలర్లో మనం ఇచ్చిన మ్యాపింగ్స్ అనేది అది మ్యాప్ చేసుకుంటుంది. మ్యాప్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే డేటాను బట్టి అండ్ దెన్ గో టు ద సర్వీస్ లేయర్. సర్వీస్ లేయర్కి వస్తుంది. అంటే ఫస్ట్ పోస్ట్మ్యాన్ టూల్లో whenever we give the credentials or details to the in the postman tool, then we go to the control section, controller, and then controller according to our code we then go to the service layer, and then service layer we can perform the operation by using the repository connected with the model. Also we can model also connected with the service layer in sometimes, and then also connected with the database. This is a JPA repository. That means entity created using the model. Model is also called as a entity. Service layer connected with repository sections for the thread operations and connected with the entity. Entity also connected with the entity. Entity is a table, data. Entity is nothing but a table and column names. And then service layer and JPA repository. When we extended our repository, then model is connected with the database. మన సర్వీస్ లేయర్కి వచ్చిన తర్వాత ఈ సర్వీస్ లేయర్ ఏం చేస్తుంది అంటే రిపాజిటరీతో కనెక్ట్ అయి ఉంటుంది. యాక్చువల్గా మనం రిపాజిటరీ అనేది కాల్ చేసి ఉంటాము. ఆ రిపాజిటరీ ఈజ్ ఏ జస్ట్ ఇంటర్ఫేస్, ఇట్ నాట్ ఏ క్లాస్. అదొక ఇంటర్ఫేస్ మాత్రమే, క్లాస్ కాదు. సో ఆ క్లాస్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఎంటిటీకి, మోడల్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ అనేది డేటాబేస్ అనేది జేపీఏ రిపాజిటరీ ద్వారా ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అయిన డేటాబేస్ని సర్వీస్ లేయర్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డేటా మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది పోస్ట్మ్యాన్ టూల్లో. మనము గెట్ ఆపరేషన్స్ ఇస్తే గెట్ ఆపరేషన్స్లో అక్కడ ఉన్న కంట్రోలర్లో మనం స్ట్రింగ్ ఇచ్చామనుకో, అక్కడ ఉన్న మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ వీ గివ్ ద మోడల్ నేమ్, దెన్ గో టు ద మోడల్ నేమ్. మనం మోడల్ ఇచ్చామంటే మోడల్ సంబంధించిన కోడ్ ప్రకారం మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద స్ప్రింగ్ బూట్ ఇన్ ద ఇంటర్నల్లీ. ఇది స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే wait, I have to clean this. And next ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇనిషియలైజర్. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇనిషియలైజర్. ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ వచ్చేసి స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఈజ్ ఏ వెబ్సైట్. It is a website for creating the Maven project. We have to go the website. This is the Chrome. I have to open the Chrome. Please wait. I'm going to open the Chrome. This is a Spring initializer. Spring initializer. Click on the Spring initializer. This is a Spring initializer object. Website. This is దీంట్లో ఇది అనే స్ప్రింగ్ ఇనిషియలైజర్ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ వెబ్సైట్లో మనం ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఒకటి వచ్చేసి గ్రేడలు, మోవెన్ ప్రాజెక్టులు, కోట్లైన్ ప్రాజెక్ట్ అని 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల్లో గ్రేడల్ కోట్లన మోవెన్ ప్రాజెక్ట్.
నేను ఇప్పుడు మోవెన్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే చెప్పాను. ఇది నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మోవెన్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే, గ్రేడిల్ కాదు. అండ్ దెన్ ఇక్కడ లాంగ్వేజెస్ జావానా, ఈ కోట్లైన్ అయితే కోట్లైన్ తీసుకోవాలి, గ్రోవే అయితే గోవా. నేను ఇప్పుడు జావా గురించి మాట్లాడు. మోవెన్ ప్రాజెక్ట్ మనం జావా అనేది ఉపయోగిస్తాము. గ్రేడిల్లో గ్రోవీ ఒకటి, కొట్టెన్ లాంగ్వేజెస్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత స్ప్రింగ్ బూట్ యొక్క వర్షన్ ప్రెజెంట్ 3.23 అనేది మనం డిఫాల్ట్గా తీసుకుంటాం. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనం ఇక్కడ స్ప్రింగ్ బూట్ యొక్క వర్షన్ తీసుకోవచ్చు. తర్వాత మన గ్రూప్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ గ్రూప్ ఐడి com.xml ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఆర్టిఫెక్ట్ ఐడి ఆల్సో యూ హ్యావ్ టు గివ్ అన్ అవర్ రిక్వైర్మెంట్, అండ్ నేమ్ ఆల్సో గివ్ అవర్ రిక్వైర్మెంట్, అండ్ వీ హ్యావ్ టు గివ్ ద జార్ ఫైల్స్ ఓన్లీ, నాట్ వార్ ఫైల్స్. వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద ప్యాకేజ్ వచ్చేసి జార్ ఫైల్స్. జావా వర్షన్స్ 21, 17 రెండు ఉన్నాయి. వీటిల్లో మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి డిపెండెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డిపెండెన్స్ అనేది వెబ్ ఉంది అంటే మనకు రెస్ట్ ఏపీఐస్ గురించి ఆపరేషన్ చేయాలి అంటే ఓన్లీ రెస్ట్ ఏపీఐ గురించి మాత్రమే మనం పెర్ఫామ్ చేయాలి అంటే మనకు వచ్చేసి వెబ్ అనేది సరిపోతుంది. లేదు మనకు వెబ్సైట్ డేటాబేస్తో కూడా కావాలి, వెబ్ తర్వాత రెస్ట్ ఏపీఐకి సంబంధించి మాత్రమే వెబ్ అనేది సరిపోతుంది. ఇన్ కేసు మనకు డేటాబేస్ కనెక్టివిటీ కావాలి అనుకుంటే ఈ జేపీఏ ఉండాలి. తర్వాత MySQL JPA, and JPA also we have to require for JPA, and database also required. MySQL database అంటే మనకి ఏ డేటాబేస్ కావాలనో ఆ డేటాబేస్. నేనైతే MySQL వాడతాను. MySQL డేటాబేస్, MySQL డ్రైవర్. తర్వాత వచ్చేసి వెబ్. తర్వాత మనకు ఇంకా థిమ్లీప్ మీద వర్క్ చేయాలంటే థిమ్లీప్. తర్వాత సెక్యూరిటీ మీద వర్క్ చేయాలంటే స్ప్రింగ్ సెక్యూరిటీ. అంటే మనకు కావాల్సిన డిపెండెన్సీ అన్ని డౌన్లోడ్ చేసుకొని అవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము అంటే మనకు జనరేట్ చేసినట్లయితే ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ కొడితే మనకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేస్తున్న దాన్ని మనకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ వచ్చేసి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఈ బ్యాక్ అండ్ వర్క్ చేయడానికి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను ఇంటెల్జీ ఐడియా వాడుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి మొత్తం 3 రకాలు ఉన్నాయి. నేను ఇంటెల్జీ ఒకటి వాడుతున్నాను. ఇంటెల్జీ ఐడియా ఒకటి, STS ఒకటి, తర్వాత వచ్చేసి ఎక్లిప్స్, ఇంటెల్జీ ఐడియా, తర్వాత STS. ఈ మూడింటి మీద మనం వర్క్ అనేది చేయొచ్చు. ఇది ఒక వెబ్సైట్. తర్వాత వచ్చేసి ఇంటెల్జీ ఐడియా, దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ టూల్. ఈ ఇంటెల్జీ ఐడియా అనేది మనకు వెబ్సైట్లు అనేది డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఈజీగా దొరికేస్తుంది. ఇంటెల్జీ ఐడియా డౌన్లోడ్ మనం టైప్ చేసి ఇంటెల్జీ ఐడియా డౌన్లోడ్ అని కొట్టి వచ్చిన స్టార్టింగ్ ఈ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ JetBrains ద్వారా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఇక్కడ డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఏది కావాలంటే మనకు ఫ్రీ వర్షన్ కాబట్టి ఫ్రీ వర్షన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఇది వచ్చేసి ఇంటెల్జీ ఐడియా. నేను చెప్పేది పోయేది ఏంటి అంటే ఇంటెల్జీ ఐడియా అనేది ఒక ప్లాట్ఫారం. దిస్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే JVM, జావా వర్చువల్ మిషన్, JDK, జావా డెవలప్మెంట్ కిట్. ఈ JDK ఇంటెల్జీ ఐడియా అనేది ఒక JDK, జావా డెవలప్మెంట్ కిట్. ఈ జావా డెవలప్మెంట్ కిట్ దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్ రాయడానికి, కొత్త ప్రాజెక్ట్ రాయడానికి కానీ, జావా క్లాసులు క్రియేట్ చేయడానికి కానీ, ప్యాకేజ్లు క్రియేట్ చేయడానికి కానీ, HTML ఫైల్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఇక్కడ ఏదైనా మనం కొత్తది క్రియేట్ చేయడానికి న్యూ ఆప్షన్. ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులను మనకు దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే చేయొచ్చు. ఇది ఇంటెల్జీ ఐడియా ఎడిటర్. దీంట్లో మనకు కంపల్సరీగా హెల్ప్లో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వచ్చేసరికి ప్లగిన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లగిన్స్లో మనకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మార్కెట్ ప్లేస్లో ఖచ్చితంగా మనం ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే అది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగిన్స్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మాత్రమే చేసుకోండి, ఎక్స్ట్రాల్ చేసుకోవద్దు. ఓకే, ఇక్కడ స్ప్రింగ్ బూట్ కదా, స్ప్రింగ్ బూట్ అని టైప్ చేయండి. ఆ స్ప్రింగ్ బూట్ టైప్ చేస్తే వచ్చిన దానికి స్ప్రింగ్ అని కదా, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను.
మనకు కావాల్సిన అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి, లేకపోతే మనం ఇన్స్టాల్ చేయని ఏమన్నా ఉంటే, నేనేం ఇన్స్టాల్ చేయలేదు, మనకి ఏమైనా చేయాలంటే ఇక్కడ ప్లగిన్స్ కావాలంటే ప్లగిన్స్ ఇక్కడ నుంచి మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకో, మనకి ఏదైనా రిక్వైర్మెంట్ కావాలి అనుకుంటే. ఆల్మోస్ట్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇంకా రిక్వైర్మెంట్ ఏమైనా కావాలంటే ఇది చేసుకో. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి అంటే స్ప్రింగ్ బూట్ తర్వాత MySQL వర్క్ బెంచ్ కదా, పోస్ట్ మ్యాన్ టూల్. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మ్యాన్ టూల్. ఇది ఒక ఏపీఐ అప్లికేషన్ టూల్. ఈ అప్లికేషన్ టూల్ టెస్టింగ్ పర్పస్ కోసం అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని కూడా నెట్లోంచి అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్లిప్స్ ఐడి ఎవరి ఇంట్రొడ్యూస్ లేదు. ఇది పోస్ట్ మ్యాన్ టూల్. I'm going to open the Postman tool here. Display that. పోస్ట్మ్యాన్ ఆన్లైన్లో కూడా మనం పోస్ట్మ్యాన్ ఏపీఐ అనేది అప్లై చేయొచ్చు, డౌన్లోడ్ చేయకున్నా కూడా. ఆన్లైన్ ఓపెన్ ద్వారా ఏపీఐ అనేది మనం చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోండి, ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది పోస్ట్మ్యాన్ టూల్. నేను చెప్పాను కదా ఇందాక కంట్రోల్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ మ్యాపింగ్ చేస్తాను అనమాట. హెచ్డిటిపి లోకల్ హోస్ట్, ఈ సేల్స్, ఈ ప్రొడక్ట్, యాడ్ ప్రొడక్ట్ అనేది ఇంత వై నుంచి మాత్రం ఇవన్నీ మనము కంట్రోల్లో మ్యాపింగ్ చేసిన తర్వాత, ఆ మ్యాపింగ్ చేసిన దాన్ని మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం. ఇది వచ్చేసి డిఫాల్ట్ పోర్ట్, లోకల్ హోస్ట్ అనేది డిఫాల్ట్ పోర్ట్. ఇది హెచ్డిటిపి రిక్వెస్ట్ ద్వారా మనం అనేది కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి గెట్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత పోస్ట్ ఉంటుంది, పుట్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. ఇక్కడ చాలా ఆపరేషన్స్ ఉంటాయి. మనం అక్కడ సెక్యూరిటీ ఉపయోగించినామంటే ఇక్కడ అథెంటికేషన్ ఉంటుంది. ఈ అథెంటికేషన్లో ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇస్తేనే వస్తుంది, లేకపోతే 401 ఆర్ 403 ఎర్రర్ వస్తుంది. 401 403 ఎర్రర్ వచ్చింది అంటే 200 వస్తే 200 వస్తే ఎగ్జాక్ట్గా కరెక్ట్. 401 కానీ 403 వస్తే నెట్వర్క్ ఇష్యూస్ అని అర్థం. తర్వాత 403 వస్తే ఫర్బిడన్. ఓకే, ఇది జస్ట్ క్రియేటెడ్ అంతే. ఇక్కడ నేనేం కాల్ చేయలేదు కాబట్టి నీకేం చూపించదు. ఇది పోస్ట్ మ్యాన్ టూల్. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఏపీఐ నెట్వర్క్ ఇష్యూస్ కోసం అనేది ఉపయోగించుకుంటాం. ఇక్కడ న్యూ వచ్చేసి న్యూ ఆప్షన్ కొడితే మనకు హెచ్టిపి రిక్వెస్టా, సాకెటా, తర్వాత కలెక్షన్, ఎన్విరాన్మెంట్ చాలా ఉన్నాయి. మనకు హెచ్టిటిపి రిక్వెస్ట్ కాబట్టి హెచ్టిటిపి ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ న్యూ ఏపీఐ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ ఎన్విరాన్మెంట్ మనకు కావాల్సింది అనేది ఇక్కడ కలెక్షన్స్ లేకెళ్ళి కలెక్షన్స్, ఇక్కడ ప్లస్ కలెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టి మనకు కావాల్సినవి యాడ్ చేసుకో. దిస్ ఈజ్ ఎ పోస్ట్ మ్యాన్ టూల్. ఈ పోస్ట్ మ్యాన్ టూల్లో మనం ఏం చేస్తాము, టెస్టింగ్ పర్పస్ అనేది ఉపయోగించడం జరుగుతుంది పోస్ట్ మ్యాన్ టూల్. తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత MySQL వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్ అనేది డేటాబేస్. MySQL వర్క్ బెంచ్. దిస్ ఈజ్ MySQL వర్క్ బెంచ్. వెల్కమ్ టు వర్క్ బెంచ్ లోకల్ హోస్ట్ ఇన్స్టాన్స్. నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి అన్ని లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. చాలా ఆపరేషన్ చేశాను కాబట్టి ఆల్రెడీ డేటాబేస్లో ఉండి అవన్నీ లాగిన్ చేసుకొని లాస్ట్లో మనకి ఇస్తాం. దిస్ ఈజ్ ద వర్క్ బెంచ్. ఇక్కడ మనకు కావాలి అంటే ఫైల్లో న్యూ స్కీమా కొడతాం. అక్కడ కాకుండా ఇక్కడ రీప్లేస్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే క్రియేట్ న్యూ స్కీమా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ స్కీమా కొడితే డేటాబేస్ కనెక్టివిటీ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్లోకి వెళ్ళి డేటాబేస్ కనెక్ట్ ద డేటాబేస్. ఇక్కడ మనకు డిఫాల్ట్ స్కీమా నేమ్ ఇస్తే కనుక నేమ్ ఇచ్చి ఓకే కొడితే సరిపోతుంది, క్రియేట్ అయిపోతుంది.
ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా నేను ఏవి ఇన్బిల్ట్గా రెడీ చేయలేదు. ఆల్రెడీ అవన్నీ మనం ఎప్పుడైతే కోడ్ రన్ చేస్తామో రన్ చేసినామంటే ఆటోమేటిక్గా వస్తాయి. నేను ఎప్పుడు దీంట్లో ఆ, నేనైతే ఏమి చేసింది ఏం లేదు, అవన్నీ ఆల్రెడీ వచ్చేసింది. దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ. సింపుల్గా చెప్పాలంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మనకి ఏ టూల్స్ అనేది ఉపయోగిస్తాము, దేనికి ఉపయోగిస్తాము అనేది సింపుల్గా ఒక వీడియో చూశాను. రేపు నుంచి ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ వీడియో నుంచి ప్రాజెక్ట్ అనేది ఏ ప్రాజెక్టులు ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను. రెస్ట్ ఏపీఐ గురించి కానీ, అంటే రేపు వచ్చేసి ఒక రెస్ట్ ఏపీఐ మీద సింపుల్ ప్రాజెక్ట్ చేస్తాను. కనెక్టివిటీ నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే కనెక్షన్స్ ఇస్తాను అన్నిటికీ. ఐ మీన్ డేటాబేస్ కనెక్షన్స్ ఇవ్వడం, హిబర్నెట్, జేపీఏ. సింపుల్గా చెప్పాలంటే హిబర్నెట్కి సంబంధించిన ఇస్తాను. డేటాబేస్ కనెక్షన్, హిబర్నెట్ కనెక్షన్, డిడిఎల్ ఆటో కమాండ్స్ అవనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ కనెక్షన్ చేసి ఒక ఎంటిటీకి క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఓకే, ఒక వీడియో. థ్యాంక్ యూ టు వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.